తమ సమస్యలు తీరుస్తాడని, ఆధునిలో అవినీతిని అంతం చేస్తాడని గతంలో ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు వీటన్నిటిపై విచారణ జరిపించి వారిని జైలు పంపించి తమకు న్యాయం చేస్తాడని, తమ సమస్యలు తీరుస్తాడని ఎంతో ఆశతో ఆధుని ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించి పార్థసారథి గారిని గెలిపిస్తే మరి ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే మెత్తవాడిని శిక్షించడం, గట్టివాడిని కాపాడటం లాగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనం బైపాస్ వ్యవహారంలో చూసుకుంటే పార్థసారథి గారు బాధ్యతలను వదిలేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి పరోక్షంగా లభించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బైపాస్ బాధ్యతలు న్యాయం చేసే విధంగా ప్రజలతో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరోపక్క ఏదైతే ఏపీ ఎన్జిఓస్ హోమ్ మన ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉందో దీనైతే మరి సాయి ప్రసాద్ రెడ్డి గారి బినామీగా చెప్పుకోబడుతున్న పార్థసారథి గారికి ఆరోపింపబడిన ఎరిస్వామి గారు కట్టించారని చెప్పి దాని విలువ 5 కోట్లు ఉంటుందని, దాన్ని వైఎస్ఆర్సీపీ ఆఫీస్గా మార్చారని చెప్పి మరి మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆరోపించడం జరిగింది. మరి దాన్ని అది అక్రమం అయితే మరి ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదో ప్రశ్నిస్తున్నాం. స్వాధీనం చేసుకోకపోగా ఆయన చెప్పేది ఏమంటే ఎరిస్వామి గారు 100 కోట్ల అవినీతితో సంపాదించాడని చెప్పి చెప్తున్నారు. మరి 5 కోట్ల రూపాయల బిల్డింగ్ని బాలికల హాస్టల్కి ఇచ్చేస్తే మరి ఆయన 100 కోట్ల ఆస్తి యొక్క అవినీతిని క్షమిస్తారా పార్థసారథి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదెక్కడ న్యాయం? 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరు ఆరోపించినట్లు మరి ఎన్ని వేల మందిని ఆయన ఇబ్బంది పెట్టుండొచ్చు మీరు ఆరోపించింది నిజమే అయితే. మరి చివరికి అమరావతి నగర్లో 1.5 సెంటు ప్లాట్ పట్టాను కూడా ఆయన కబ్జా చేసినలో ఆకుండా వచ్చాయి, ఆయన కానీ ఆయన చెల్లు కానీ. మరి అలాంటి వ్యక్తిని మీరు బినామీని అంటూనే మరోపక్క ఆయన ఈ 5 కోట్ల బిల్డింగ్ ఇచ్చాయి నీకు పుణ్యం వస్తుందనో ఏదో వస్తుందో ఆశ పెట్టడం చాలా సిగ్గు చేయడం. ఎందుకంటే మీరు ఆరోపించిన బినామీ అయితే ఖచ్చితంగా కేసు పెట్టి ఆయన 100 కోట్ల ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవాలి తప్ప ఆయన తప్పించుకోవడానికి ఆఫర్ ఇవ్వడం చాలా సిగ్గు చేయడం. ఇదంతా చూస్తుంటే ఒకటే తెలుస్తుంది, ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆధుల్లో అవినీతి పనులు తప్పించుకోవడానికి ఒక స్కీమ్ పెట్టారని అనిపిస్తుంది. నేను దానికి ఒక పేరు పెడుతున్నాను, పీడీఆర్ఎస్ స్కీమ్. పార్థసారథి గారు పెట్టిన స్కీమ్లో అనిపిస్తుంది. పీడీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ప్రవేశపెట్టిన వారు ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ నాయకుల్ని తిట్టకుండా అవినీతి పనులని దొంగలని చెప్పి శిక్షిస్తామని అదని ఇదని చెప్పి తీరా గెలిచిన తర్వాత వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఎరుస్వామి గారిని బినామీ అని చెప్పి 100 కోట్లు సంపాదించి ఆరోపించి మరొక జస్ట్ ఒక 5 కోట్లు బిల్డింగ్ ఇచ్చేస్తే నేను క్షమించేస్తాను చెప్పడం మరి ఇదేమన్నా క్విడ్ ప్రోకో నీకింత నాకింత అని మాట్లాడుకున్నారా? క్షమించడానికి మరి ఆదుల అవినీతి పరులని కాపాడడానికి మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఏమన్నా ఒక బేరం కుదుర్చుకున్నారని ఒక అనుమానం కలుగుతుంది. మరోపక్క మరి బినామీ ఎరుస్వామి 100 కోట్లు సంపాదించట్లయితే మరి ఆయన యజమాని సాయి ప్రసాద్ రెడ్డి 1000 కోట్లు సంపాదించాడా అని ప్రశ్నిస్తున్నాం. మరి ఆయన 100 కోట్లు 1000 కోట్లు అంటే మరి ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వేయడం లేదు? మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారిని. మరోపక్క మరి కేవలం 5 కోట్ల బిల్డింగ్కు మీరు ఒక గర్ల్స్ హాస్టల్ కట్టగలిగితే మరి వీళ్ళ మీదే సిబిఐ, ఈడీ కేసు వేసి ఆ 100 కోట్లు 1000 కోట్లు స్వాధీనం చేసుకుంటే 10ల కొద్ది హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, 10ల కొద్ది స్కూల్స్, కాలేజీలు వేయచ్చు మనం. మరి ఆ దిశలో మరి పార్థసారథి గారు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నాం. కేవలం 5 కోట్లకే సంతృప్తి పడతారా? వీళ్ళ నుంచి 100 కోట్లు స్వాధీనం చేసుకొని ఆధునిని అద్భుతంగా డెవలప్ చేస్తారా? పార్థసారథి గారి చేతిలో ఉంది. లేకపోతే పీడీఆర్ఎస్ స్కీమ్ ప్రజల్ని దోచుకున్న వారిని రక్షించే స్కీమ్ ఏమైనా అమలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మరి మరోపక్క ప్రధానమంత్రి మోడీ గారు బినామీలకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారు, కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. మరి మరోపక్క అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి గారు బినామీ అని ఆరోపించబడుతున్న ఎరిస్వామి గారు మరి ఆయన్ని శిక్షించకుండా రక్షించేందుకు మీరు ఎందుకు కృషి చేస్తున్నారు? మరి మోడీ గారి శిష్యుడు అని చెప్పిన పార్థసారథి గారు మోడీ గారు ప్రవేశపెట్టిన బినామీ చట్టాన్ని
ఆ హామీని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు నిజాయితీ గల వారైతే ఖచ్చితంగా భయం లేకుండా ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయిప్రసాద్ రెడ్డి ఆయన బినామీ అని చెప్పుకుని ఎరిసొమ్మని మీరు ఆరోపిస్తున్నారు కదా, మీ ఆరోపణ నిజం అనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఈ యొక్క బినామీ చట్టాన్ని సాయిప్రసాద్ రెడ్డి పైన ఆయన బినామీ ఎరుస్వామి మీరు ఆరోపించిందే కేసు నమోదు చేయండి. వాళ్ళ నుంచి మీరు ఏదో ఆరోపిస్తున్నారో 100 కోట్లు వసూలు చేయండి, ప్రజలకు పంచిపెట్టండి, డెవలప్ చేయండి. అప్పుడు మీ నిజాయితీని విశ్వసిస్తాం తప్ప ఏదో చిన్న చిన్న ఆఫర్లు పెట్టడం చాలా శోచనీయమేది. ఇది ఇందుకోసం మీకు ఓటు వేయలేదు. మరోపక్క మీరు గెలిచి ఓట్లు మీరు వేసుకొని ఒక సమస్య పరిష్కారానికి లేఖలు సాయిప్రసాద్ రెడ్డికి రాయమని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఓట్లు మీరు వేసుకున్నారు, లేఖలు ఆయనకు రాయమంటున్నారు. లేఖలు మీకు ఎందుకు రాయని చెప్పండి. కాబట్టి అదని ప్రజలకు పిలిపించేది ఇచ్చేది ఎందుకంటే ఇంకా సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పేసినారు ఇంకా ఆ బిల్డింగ్ ఇవ్వను కాదని చెప్పి. మరి అందుకే లేఖలు మనం ఏం చేద్దామంటే ఆదిన ప్రజలకు పిలిపించేది ఒకటి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా. దయచేసి మనం లేఖలు ఆదిన ఎమ్మెల్యే పార్సారికి రాస్తాం. లేఖలు ఏం రాద్దామంటే 1 మాస్టర్ ప్లాన్ అమలు చేయమని రాద్దాం, 2వది ఆధునికి ఫ్యాక్టరీలు తీసుకురమ్మని రాద్దాం, బిజినెస్ డెవలప్మెంట్ చేయమని రాద్దాం, నీటి కరువు లేకుండా చేయమని రాద్దాం, బాగా హాస్పిటల్ డెవలప్ చేయమని రాద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వ్యక్తిగా మారిపోయినారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా లెటర్లు మనం సాయిప్రసాద్ రెడ్డికి కాదు, మనం గెలిపించిన ఎమ్మెల్యేకి రాద్దాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నిజాయితీగా పార్థసారథి గారు ఈ యొక్క బినామీ చట్టాన్ని ప్రయోగించి సాయిప్రసాద్ రెడ్డి ఆయన అనుచరుల పైన మోపి వారి దీన్ని యొక్క సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేసి వారు ఏదైతే మీరు ఆరోపించిన వాళ్ళు అవినీతి సొమ్ము కూడబెట్టి ఉంటే వాటిని మొత్తం స్వాధీనం చేసుకుని ఆధునిక అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. లేనిడలా మీరు ఇదే విధంగా వారికి ఆఫర్లు ఇచ్చి 5 కోట్ల బిల్డింగ్ ఇచ్చి 100 కోట్లు మాఫీ చేస్తాను ఇలాంటి ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు కూడా సాయిప్రసాద్ రెడ్డి గారితో చేయగలిపి కొత్తగా ఆదులు ఏర్పడిన 60-40 ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి మరియు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కొత్త 60-40 అని చెప్పి ప్రజలు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా పాలించాలని చెప్పి మీ పైన ఈ ఆరోపణలకు నివృత్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవినీతి పనులు శిక్షించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.